Today topic is find the factorial of a given number యూజింగ్ జావా ప్రోగ్రామ్ ద్వారా ఒక నెంబర్కి ఫ్యాక్టోరియల్ కనుక్కోవటం. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఇప్పుడు 5 అనే నెంబర్ తీసుకున్నాం, దీనికి ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలంటే 5 కన్నా తక్కువ నెంబర్స్ అన్నిటినీ 5 లోపు ఉన్న అన్ని నెంబర్స్ని మల్టిప్లై చేయాలన్నమాట. అంటే 5 ఈక్వల్ ఆర్ 5 లెస్ దాన్, అంటే 5 నుంచి 5 లోపు ఉన్న నెంబర్స్ ఏంటి? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, ఇవన్నీ మల్టిప్లై చేస్తే వచ్చేదేంటి? ఫ్యాక్టోరియల్ అంటారనమాట. సో 5 ఇదేనే నెంబర్ తీసుకుంటామంటే ఆ నెంబర్ నుంచి ఆ నెంబర్ లోపు ఉన్న అన్ని స్మాల్ నెంబర్స్ని మల్టిప్లై చేయగా వచ్చేది ఫ్యాక్టోరియల్ అంటారు. దానికి ప్రోగ్రామ్ రాయాలి. మనము ఇచ్చే ఈ నెంబర్ అనేది రన్ టైంలో ఇస్తామన్నమాట. సో అది రీడ్ చేయాలి. దానికోసం ముందు క్లాస్ తీసుకున్నాం, ఫ్యాక్ట్ మెయిన్ మెథడ్ తీసుకున్నాము, 2 వేరియబుల్స్ తీసుకున్నాం, ఇంటూ ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 అనే వేరియబుల్ తీసుకున్నాము. మనం ఇచ్చిన నెంబర్ రీడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ అవుట్పుట్ మెసేజ్ రాసాం, ఎంటర్ ఎనీ నెంబర్ అని. తర్వాత మనం ఇచ్చిన నెంబర్ రీడ్ చేయాలి. దానికి స్కానర్స్ క్లాస్ యూస్ చేసాం. స్కానర్ ఆర్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. మనం ఇచ్చేది కీబోర్డ్ ద్వారా తీసుకుంటుంది. సో దానికి మనం స్కానర్స్ క్లాస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. ఇదేం చేసింది? స్కానర్స్ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది మనం ఇచ్చిందంతా స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకుంది. సో దాన్ని మళ్ళీ ఇంటీజర్ ఫార్మాట్లోకి మార్చడానికి నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ని తీసుకున్నాము. ఈ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ అనేది స్కానర్స్ క్లాస్ మెథడ్. సో దాని యొక్క ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తున్నాము. ఇలా తీసుకున్న వాల్యూని ఎన్లో స్టోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎన్లో ఏముంటుంది? మనం అయితే వాల్యూ ఇస్తామో అది ఉంటుంది. సో ఎన్ ఈక్వల్ టు ఇక్కడ 5 అనుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు లూప్ రాస్తున్నాం. ఈ స్కానర్ క్లాస్ ఎందులో ఉంటుంది? ఎందులో ఉంటుంది? జావా యూటిల్ డాట్ స్కానర్. సో యూటిల్ అనే ప్యాకేజ్లో స్కానర్ అనే మెథడ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ లూప్ రాస్తున్నాం. ఫర్ ఐ ఈక్వల్ టు ఐ గ్రేటర్ దాన్ ఐ లెస్ దాన్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫ్యాక్టోరియల్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఎన్ ఈక్వల్ టు వేరియబుల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు 3 తీసుకున్నాము. లూప్ రాసాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇనిషియల్గా ఐ ఈక్వల్ టు 1 కండిషన్ చెక్ చేసిద్ది. ఏంటి? ఐ ఎంత? 1 లెస్ దాన్ ఈక్వల్ టు 3, కండిషన్ ట్రూ అయిన పనికి లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఐ, ఎఫ్ వాల్యూ ఇనిషియల్గా ఎంత? 1. సో 1 ఇంటూ ఐ వాల్యూ ఎంత? 1. సో ఎఫ్ ఈక్వల్ టు 1 అవుతుంది. మళ్ళీ ఏమైంది? ఐ ఇంక్రిమెంట్ అవుద్ది. ఐ ఈక్వల్ టు 2 అవుతుంది. మళ్ళీ చెక్ చేసింది 2 లెస్ దాన్ ఈక్వల్ టు 3, కండిషన్ ట్రూ. నెక్స్ట్ ఎఫ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఎఫ్లో 1 ఉంది. సో ఎఫ్ అంతా 1, ఐ వాల్యూ 2. సో ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 అవుతుంది. మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు ఐ వాల్యూ 3 అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తే 3 లెస్ దాన్ ఈక్వల్ టు 3, కండిషన్ 2 ఈక్వల్ కాబట్టి. నెక్స్ట్ ఇందులోకి లూప్లోకి అండి ఎఫ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఎఫ్ వాల్యూ ఎంత? 2 ఇంటూ ఐ వాల్యూ 3, 6 అవుతుంది. మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఈక్వల్ టు 4 లెస్ దాన్ ఈక్వల్ టు 3, కండిషన్ ఫెయిల్. సో లూప్ నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఎంత ఉన్నట్టు? 6. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లో సిస్టమ్, అందుకని ఈ లూప్ని యూస్ చేస్తాము. ఈ లూప్ని యూస్ చేసి మనము ఫ్యాక్టోరియల్ వాల్యూని ఫ్యాక్ట్లో స్టోర్ చేస్తున్నాం అన్న తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ద్వారా ఆ ఫ్యాక్ట్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాము. ఇక్కడ ప్లస్ ఇక్కడ కన్కాటినేషన్. ఇప్పుడు ఏంటి? రన్ చేసినప్పుడు 5 ఇచ్చాము. 5 ఇస్తే ఫ్యాక్టోరియల్ ఎంత వచ్చింది? 120 వస్తుంది. ఈ విధంగా మన తీసుకున్న లూప్ అనేది వర్కౌట్ అవుతుంది అన్నమాట.